వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈ వీడియోలో మీకు టీఎస్ ఈ పాస్ స్కాలర్షిప్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి చాలామందికి కొన్ని అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు డౌట్స్ వస్తున్నాయి, అలాగే ఇష్యూస్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఓకే, అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో మీరు పూర్తిగా చివరి వరకు చూడండి, సో దట్ మీకు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా మీరు ఇష్యూస్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, వాటిని ఎలా మరి క్లోజ్ చేయాలి, టీఎస్ ఈ పాస్ అథారిటీస్కి మన ఇష్యూస్ని ఎలా తెలియచేయాలి అని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మాత్రం జాగ్రత్తగా చూడండి, ఓకే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకొని మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ నా దగ్గర నుంచి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుందండి ఇలాంటి వీడియోస్ చేయడము, అలాగే మిమ్మల్ని ప్రోత్సహించడం, మీకు అప్లికేషన్స్ ఎలా చేసుకోవాలి, ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది, లేదా స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి, అలాంటి వాటికి మమ్మల్ని కూడా మోటివేట్ చేస్తుందండి. మీ చిన్న సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయడం అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సో మాకు మోటివేషన్ పర్పస్లో మాకు చాలా ఇంపార్టెంట్. సో అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అలాగే కూడా సబ్స్క్రైబ్ చేయాలని ఒక చిన్న మనవి అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వీడియోలో మనకి ఈ పాస్ అప్లికేషన్లో ఇన్ఫర్మేషన్ అప్లై చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ చెప్పడానికే వీడియో చేస్తున్నానండి. సో సింపుల్గా మీరు ఇక్కడ టీఎస్ ఈ పాస్ ఇక్కడ చూడండి, తెలంగాణ ఈ పాస్ .cgg.gov.in వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాలండి. ఈ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వెబ్సైట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ గ్రీవెన్స్ రెడ్రెసల్ అని ఉందండి. ఈ గ్రీవెన్స్ రెడ్రెసల్ నుంచి మనకి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని మనం క్లియర్ చేసుకోవచ్చు. సో అలాంటి వాటి గురించి మనకి ఈ వెబ్సైట్ వాళ్ళే మనకి ఒక గ్రీవెన్స్ ఫామ్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్రీవెన్స్ ఫామ్. సో ఇక్కడ మీరు చూస్తే గ్రీవెన్స్ కేటగిరీ ఉందండి. ఇక్కడ గ్రీవెన్స్ కేటగిరీలో టెక్నికల్ అండ్ ఆపరేషనల్ అని ఉందండి. టెక్నికల్ అంటే మనం అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా టెక్నికల్కి ఇచ్చేసి వస్తే, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే అలాంటి వాటి కోసం ఈ టెక్నికల్ అనేది టిక్ మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఏవైనా మనకి అప్లికేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత, ఇది మనకైతే రిలేటెడ్ కాదండి, అప్లికేషన్ టైంలో ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ మనకేమీ రావు. సో మనకి గ్రీవెన్స్ అనేవి మోస్ట్లీ టెక్నికల్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఈ ఆపరేషన్ అనేది మనకు అవసరం లేదు. సో రెండింటికి కూడా సేమ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో టెక్నికల్ మాత్రమే పెట్టుకోవాలి. మనం టీఎస్ ఈ పాస్ ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు టెక్నికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయి. సో ఇక్కడ స్కీమ్ కూడా ఇచ్చారు చూడండి. స్కీమ్లో చాలా స్కీమ్స్ ఉన్నాయండి. అంటే ఈ వెబ్సైట్లో చాలా రకాల అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఆ రకాల అప్లికేషన్స్కి సంబంధించినవి అన్నట్టు. సో దీంట్లో మనకి సంబంధించింది ఏంటి, పోస్ట్ మెట్రిక్ ఎంటీఎఫ్, పోస్ట్ మెట్రిక్ ఆర్టీఎఫ్ మాత్రమే ఈ రెండు మాత్రమే మనకి అప్లికేబుల్ అవుతాయండి. అలాగే అదర్ స్టేట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఈ మూడు చూసుకోవచ్చండి. సో సింపుల్గా చెప్పాలంటే మనము ఇప్పుడు చెప్పుకునే వీడియోలో మన అప్లికేషన్స్ స్కాలర్షిప్ అప్లికేషన్స్ కాబట్టి ఈ మూడు మనకి సంబంధించినవి అవుతాయండి. సో మూడు అనగా ఇంకా కింద కూడా ఒకటి ఉంది చూడండి, ఇక్కడ 1, 2, 3, 4. సో ఈ వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మన గ్రీవెన్స్ అనేది పోస్ట్ మెట్రిక్ మెయింటెనెన్స్ ఫీ అని ఉంటుందండి. మెయింటెనెన్స్ ఫీ అనేది బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఆర్టీఎఫ్ అనేది రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అన్నట్టు. సో ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఈ రిలేటెడ్ గ్రీవెన్స్ పెట్టుకొని, అంటే స్కీమ్ రిలేటెడ్ ఇది పెట్టుకొని గ్రీవెన్స్ రేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే రెండు వస్తాయో, మెయింటెనెన్స్ ఆర్టీఎఫ్ రెండు వస్తాయో వాళ్ళు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అని పెట్టేసి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో సింపుల్గా ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. దాని తర్వాత చూడండి గ్రీవెన్స్ టైప్ ఉందండి. ఇక్కడ గ్రీవెన్స్లో చాలా రకాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఇష్యూ. సో మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికే మీకు ప్రాబ్లం అవుతుంది. అలాంటి టైంలో మీరు ఈ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఇష్యూ అని పెట్టుకోవాల్సి వస్తుందండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది రెడ్ కలర్లో. సో అది మీకు దీంట్లో ఏ రిలేటెడ్ అవుతుంది మీరు చెక్ చేసుకొని దాన్ని అప్లై చేయాలి. ఆ గ్రీవెన్స్ అనేది మీరు రేజ్ చేయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఇష్యూ అయితే మీరు ఇది పెట్టేసి మీరు ప్రొసీడ్ అవ్వాలి. అప్లికేషన్ ఎడిట్ ఇష్యూ, ఒకవేళ మీ అప్లికేషన్ ఎడిట్ చేయడంలో మీకు ఏమైనా ఇబ్బంది వస్తుంది, అంటే అప్లికేషన్స్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, దాంట్లో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది, అలాంటప్పుడు మీరు అప్లికేషన్ ఎడిట్ ఇష్యూ పెట్టాలి. అప్లికేషన్ లెవెల్ ఇష్యూ, సో అప్లికేషన్లోనే మీకు అప్లికేషన్ ఓపెన్ అయింది, ఓపెన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేశారు, దాని తర్వాత మళ్ళీ కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాంటప్పుడు మీరు అప్లికేషన్ లెవెల్ ఇష్యూ పెట్టాల్సి ఉంటుందండి. అప్లికేషన్ వెరిఫికేషన్ ఇష్యూ, సో ఇది ఎవరైతే వెరిఫై చేస్తారో, అంటే కాలేజ్ అథారిటీస్ కానీ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళు కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ ఎవరైతే వెరిఫై చేస్తున్నారో ఆ వెరిఫికేషన్ ఆఫీసర్స్కి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు రేజ్ చేస్తారండి. సో ఇది మనకి స్టూడెంట్కి సంబంధించింది కాదు.
సో బిల్స్ అప్లోడ్ ఇష్యూ ఇది కూడా చూడండి. ఈ బిల్స్ అప్లోడ్ ఇష్యూ అనేది మనకి స్కాలర్షిప్ శాంక్షన్ అయింది. సో శాంక్షన్ చేసేది ఎవరు అంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉంటుందండి. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ అయిన అమౌంట్స్ అనేవి మనకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బిల్స్ అప్లోడ్ ఇష్యూ ఇక్కడ వస్తుందండి. ఇది ట్రెజరీ వాళ్ళకి వస్తుంది. సెట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇది కూడా స్టూడెంట్స్ కండి. ఎవరైతే మన పాలిసెట్, ఈ సెట్, ఎంసెట్, ఐసెట్, సో రకరకాల సెట్స్, నీట్, జేఈ రకరకాల ఎగ్జామ్స్ రాసి వీళ్ళు టీఎస్ ఈ పాస్ కోసం అప్లై చేసుకుంటారు. సో వాళ్ళకి ఏమైనా ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోతే అంటే ఈ సెట్ డీటెయిల్స్ అనేవి యాక్చువల్లీ ఎవరైతే యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారో వాళ్ళు ఆ పర్టికులర్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి. ఎవరికి? టీఎస్ ఈ పాస్ వాళ్ళకి. ఒకవేళ ఈ టీఎస్ ఈ పాస్ వాళ్ళ దగ్గర మనం రాసిన సెట్ డీటెయిల్స్ లేకపోతే మనకి సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే ఇష్యూ వస్తుంది. సో అలాంటి టైంలో మనం ఇప్పుడు ఈ క్వరీ రేజ్ చేయాలంటే సెట్ రిలేటెడ్ ఇష్యూస్ అని పెట్టేసి మనము గ్రీవెన్స్ రేజ్ చేయాల్సి ఉంటుందండి. వేరే రకమైన ఏవైనా ఇష్యూస్ ఉంటే అంటే ఇక్కడ పైన చెప్పుకున్న ఏవైనా ఇష్యూస్ ఏవి కావు, మనకి ఇంకేదో మనకి అసలు తెలియట్లేదు, సింపుల్గా మనకి ఇష్యూ ఏంటో తెలియట్లేదు, అలాంటప్పుడు మనం అదర్స్ పెట్టేసి మనం గ్రీవెన్స్ రేజ్ చేయాల్సి ఉంటుందండి. మరి తర్వాత ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూడ్ ఇది చూడండి. కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవుతారు, వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు. సో ఇంటర్మీడియట్ ఏదో ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయిపోతారు, అడ్మిషన్ అయి కూడా అక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ టీసీ తీసుకోరు, డిస్కంటిన్యూ చేయరు. సో వాళ్ళకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అప్లికేషన్ కూడా పెట్టేసి ఉంటారు వాళ్ళ కాలేజ్ వాళ్ళు. సో అలాంటి వాళ్ళు మరి డిస్కంటిన్యూ చేసి కాలేజ్ అయితే డిస్కంటిన్యూ చేశారు, కానీ స్కాలర్షిప్ డీటెయిల్స్ అలాగే ఉండిపోతాయి టీఎస్ఈ పాస్ వెబ్సైట్లో. సో అలాంటి వాటిని క్లియర్ చేయాలంటే మనం ఇక్కడ ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూడ్ అనే గ్రీవెన్స్ రేజ్ చేయాల్సి ఉంటుందండి. అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు, కానీ మా ఇంటర్మీడియట్లో టీసీ అవి తీసేసుకొని మళ్ళా అంటే 10th క్లాస్ టీసీ తీసేసుకొని వాళ్ళు సింపుల్గా పాలిసెట్టో లేకపోతే ఇంకేదో టెక్నికల్ బోర్డు ఇంకేదో ఓకే ఏదో ఒక అడ్మిషన్ తీసేసుకున్నారు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు పాలిసెట్ అంటే పాలిటెక్నిక్ కోర్సులో జాయిన్ అయ్యారు డిప్లొమాలో, వాళ్ళు అడ్మిషన్ డీటెయిల్స్ అనేవి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఉంటాయి. అలాగే మరి వాళ్ళు ఇప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి మనకి ఎర్రర్ వస్తుంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూ చేయమని చెప్పి మనం గ్రీవెన్స్ రేజ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు, ఇంటర్మీడియట్ మధ్యలోనే డిస్కంటిన్యూ అయిపోయి పాలిసెట్ ఎగ్జామ్ కూడా రాసి మళ్ళీ డిప్లొమాలో జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ అడ్మిషన్ డీటెయిల్స్ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర అలాగే ఉండిపోయాయి, స్కాలర్షిప్ డీటెయిల్స్ టీఎస్ ఈ పాస్కి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఫార్వర్డ్ అయ్యాయి. మరి వాళ్ళు వచ్చి మళ్ళీ డిప్లొమాలో జాయిన్ అయ్యారు, డిప్లొమాలో కూడా స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. డిప్లొమా స్కాలర్షిప్ శాంక్షన్ కావాలంటే ఇంటర్మీడియట్లో ఏవైతే అడ్మిషన్ తీసుకున్నారో అది క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మరి ఈ గ్రీవెన్స్ పెట్టి రేజ్ చేయాల్సి ఉంటుందండి. వాళ్ళ ప్రాబ్లమ్ ఇది, ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూడ్ అని చెప్పేసి గ్రీవెన్స్ రేజ్ చేస్తే వాళ్ళు క్లియర్ చేస్తారు కన్సర్న్ అథారిటీస్ వాళ్ళు. తర్వాత శాంక్షన్ రిలీజ్ ఇష్యూ, వాళ్ళకి స్కాలర్షిప్ శాంక్షన్ అయింది బట్ అమౌంట్ అనేది వీళ్ళకి క్రెడిట్ కాలేదు, స్టూడెంట్కి క్రెడిట్ కాలేదు. అలాంటప్పుడు మరి శాంక్షన్ రిలీజ్ ఇష్యూ. సర్వీస్ ఇష్యూ, ఒకవేళ టెక్నికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు టీఎస్ఈ పాస్ వెబ్సైట్లోనే ఏదో ప్రాబ్లం వస్తూ ఉంది, సమ్టైమ్స్ మనకి స్కాలర్షిప్ రేజ్ చేస్తే అన్నోన్ ఎర్రర్ అనో లేకపోతే ఇంకేదో మనకి తెలియని ఎర్రర్, ఓకే టెక్నికల్గా మనకి ఆ ఎర్రర్ అనేది అర్థం కూడా కాదు ఎవరైతే స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారో అలాంటి వాళ్ళకి. అంటే ఈ పాస్లోనే సర్వీస్ ప్రాబ్లం ఉంది, అలాంటప్పుడు మరి ఈ సర్వీస్ ఇష్యూ అనే గ్రీవెన్స్ రేజ్ చేసి మనము ఇక్కడ గ్రీవెన్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. అర్థమైంది కదా? దాని తర్వాత చూడండి, డూ యూ హ్యావ్ అప్లికేషన్ ఐడి. ఒకవేళ ఇప్పుడు ఈ అప్లికేషన్ ఐడి ఎవరి దగ్గర ఉంటుందండి? అప్లికేషన్ ఆల్రెడీ అయిపోయింది, తర్వాత బిల్స్ అప్లోడ్ ఇష్యూ, సెట్ రిలేటెడ్, సో ఇక్కడ బిల్స్ అప్లోడ్ ఇష్యూ, తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ ఇష్యూ, తర్వాత శాంక్షన్ రిలీజ్ ఇష్యూ, ప్రీవియస్ ఇయర్ డిస్కంటిన్యూడ్, ఇలాంటి ఓకే అంటే ఆల్రెడీ అప్లై చేశారు, వాళ్ళకి అప్లికేషన్ ఐడి కూడా జనరేట్ అయింది, ఆ తర్వాత స్టెప్స్లో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు మరి వాళ్ళు ఎస్ పెట్టేసి ఇక్కడ అప్లికేషన్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్లై చేయలేదు, ఇంకా అప్లికేషన్ రిజిస్ట్రేషన్లోనే మీకు ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఇష్యూ, అప్లికేషన్ లెవెల్ ఇష్యూ, సో ఇలాంటి థింగ్స్. అలాగే మరి సెట్ రిలేటెడ్ ఇష్యూ, ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనకు అప్లికేషన్ ఐడి ఉండదు, అప్పుడు నో పెట్టేసి మనము ఇక్కడ అప్లికెంట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నేమ్, అది అప్లికెంట్ నేమ్ అండి. ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ నేము, దాని తర్వాత ఫోన్ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబరు, మరి ఏ డిపార్ట్మెంట్, ఓకే ఇప్పుడు వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, డిజేబుల్డ్, మైనారిటీ, ఏ పర్టికులర్ రిజర్వేషన్ క్యాండిడేట్ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఆ పర్టికులర్ ఇక్కడ డిపార్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ ఇష్యూ అనేది ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే కొన్నిసార్లు మ్యాక్సిమం అయితే ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ చేయాల్సింది ఈ పాస్ వెబ్సైట్ వాళ్ళే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతోటి ఈ ఇష్యూస్ క్లియర్ చేసేస్తారు. సో అందుకని మీరు ఏ కేటగిరీ అనేది కూడా ఇక్కడ మీకు అప్లికేబుల్ అవుతుందండి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ,
బీసీ, ఈబీసీ, డిజేబుల్, మైనారిటీ మీ డిపార్ట్మెంట్ ఏది అంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అని అర్థమవుతుంది. అంటే ఆ డిపార్ట్మెంట్కి మీ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి మీ పర్టికులర్ ఈ పాస్ అప్లికేషన్ ఎవరికి ఫార్వర్డ్ అవుతుందండి? మీరు ఏ రిజర్వేషన్ సంబంధించిన వాళ్ళు, ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అయితే ఆ పర్టికులర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మీకు ఈ డీటెయిల్స్ ఫార్వర్డ్ అవుతాయి. దాని తర్వాత మీ ఈమెయిల్ ఐడి, ఇది మ్యాండేటరీ కాదండి. ఇక్కడ మ్యాండేటరీ కాదు అంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు. సో మీకు ఈమెయిల్ ఐడి ఉంటే మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత డిస్ట్రిక్ట్ చూడండి, మీ ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ స్టూడెంట్ అనేది కూడా ఇక్కడ మీకు అడుగుతున్నాడు అండి. సో డిస్ట్రిక్ట్స్ ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ మనకి 33 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ మీకు కూడా మీరు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అది క్లియర్గా మీరు ఇక్కడ మీకు యాక్చువల్లీ మీకు అది డిస్ప్లే వస్తుందండి. ఒకటి పాపప్ స్క్రీన్ వస్తుంది. సో ఆ స్క్రీన్ షాట్ది కూడా మీరు తీసుకొని పెట్టుకోవాల్సి, ఆ స్క్రీన్ షాట్లో మీకు డీటెయిల్ ఉంటుంది. సింపుల్గా ఏదో ఒక లైన్ 2 లైన్లో ఇస్తాడు ఇన్ఫర్మేషన్. సో అది మీరు ఇక్కడ క్లియర్గా మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏ ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, లేదు అసలు మీకు ఎందుకు వచ్చిందో మీకు తెలియదు. ఓకే, ఎర్రర్ అయితే వచ్చింది, మరి ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందని మీరు అడుగుతారు. సో దాన్ని క్లియర్ చేయాలి అని మీరు అడిగితే వాళ్ళు మీకు ఏం చేస్తారు, రిజాల్వ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి, ఈ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ అవుతాయి అని చెప్పి వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో మీరు ఇక్కడైతే ఫస్ట్గా మీకు ఏం ఎర్రర్ వచ్చింది మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుందండి. అది అర్థమవుతుందా? సో మీకు ఎర్రర్ ఏమొచ్చింది మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అది గ్రీవెన్స్ డిస్క్రిప్షన్. దాని తర్వాత చూడండి గ్రీవెన్స్ స్క్రీన్ షాట్. సో ఇక్కడ జేపీఈజీ స్క్రీన్ షాట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందండి. సో మీరు స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలి? సపోజ్ మీకు ఇదే ఒక ఎర్రర్ వచ్చింది, ఈ ఎర్రర్ స్క్రీన్ షాట్ ఎలా తీయాలి? మీ కీబోర్డ్ మీద ఆల్ట్ FN ప్రింట్ స్క్రీన్ లేదా ప్రింట్ స్క్రీన్, ఆల్ట్ ప్రింట్ స్క్రీన్ అని కొట్టండి. ఆల్ట్ ప్రింట్ స్క్రీన్ రెండు ఒకటేసారి కీబోర్డ్ మీద టైప్ చేసి తర్వాత విండోస్ ఆర్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ దాంట్లో MS పెయింట్ అని టైప్ చేయాలండి. MS పెయింట్ టైప్ చేసేసి ఇగో ఇలా పేస్ట్ చేయాలి. Ctrl+V కొడితే పేస్ట్ అవుతుందండి. ఓకే, MS పెయింట్ ఓపెన్ చేసిన తర్వాత Ctrl+V ప్రెస్ చేయాలి. అప్పుడు మీ స్క్రీన్ షాట్ అనేది దాంట్లో పేస్ట్ అవుతుంది. సో దీన్ని మీరు సింపుల్గా Ctrl+S సేవ్ చేసేసి గ్రీవెన్స్ అనే ఒక పేరు పెట్టేసి, ఓకే, డెస్క్టాప్ మీరు హోమ్లోనో గ్యాలరీలోనో ఎక్కడైతే మీరు అక్కడ సేవ్ చేసేసుకొని దాన్ని ఏం చేయాలి, మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ప్రజెంట్ అయితే స్క్రీన్ షాట్ కదా. సో చూస్ ఫైల్ అని చెప్పేసి మీ డెస్క్టాప్ మీద మీరు ఆ పర్టికులర్ ఫైల్ ఏముందో అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ PNG అని చెప్పాను, PNG పెడితే ఎర్రర్ వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ జేపీఈజీ తర్వాత PDF ఫార్మాట్స్ ఓన్లీ ఎలిజిబుల్. కాబట్టి మీరు ఇక్కడ మీ స్క్రీన్ షాట్ మళ్ళీ మీరు ఏం చేయాలి, ఫైల్ వెళ్ళి సేవ్ యాజ్ ఎలా జేపీఈజీ ఫార్మాట్లో సేవ్ చేయాల్సి ఉంటుందండి. సో జేపీఈజీలో సేవ్ చేస్తే మరి అక్కడ మీరు అప్లోడ్ చేస్తే అదేమి ఎర్రర్ ఇవ్వదు. చూడండి. ఓకే, తర్వాత ఇక్కడ అప్లికేషన్ నేమ్ అడుగుతున్నాడు, ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు. నేను ఏదో ఒక డీటెయిల్స్ మీకు జస్ట్ చూపించడానికి ఏదో చేసేది, అందుకని ఇక్కడ రైట్. చూడండి ఇక్కడ ఫైల్ సైజ్ కూడా మళ్ళీ 100 KB కంటే తక్కువ ఉండాలంట. మరి ఇక్కడ ఫైల్ సైజ్ ఎట్లా రెడ్యూస్ చేయాలి? ఫైల్ సైజ్ రెడ్యూస్ చేయడానికి గూగుల్లోకి వెళ్ళేసి ఓకే ఫైల్ కంప్రెస్ లేదా ఫైల్ రెడ్యూస్ రెడ్యూసర్ జేపీఈజీ అని కొట్టగానే మీకు చూడండి వెబ్సైట్ వచ్చాయి. సో మీరు ఒక ఇమేజ్ మీరు ఎక్కడ ఉందో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకుంటే అదే మీకు తర్వాత చూడండి కంప్రెస్ ఇమేజ్ అన్నాడు, కంప్రెస్ అయిపోతుందండి. ఫైల్ సైజ్ చూడండి ఆటోమేటిక్గా తగ్గిపోయింది, 44 KBకి వచ్చేసింది. సో డౌన్లోడ్ కంప్రెస్డ్ ఇమేజెస్, సో డౌన్లోడ్ అయిపోయింది. సో దాని మీ తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళిపోయి మీరు ఏం చేయాలి, సింపుల్గా పర్టికులర్ ఫైల్ చూస్ చేసేసుకోవాలి. డౌన్లోడ్స్లో ఉంటుంది. సో డౌన్లోడ్లో మీకు ఎక్కడ ఉంది అది చూడండి. సో నాకైతే ఇది grievance.png వచ్చిందండి. మళ్ళీ అది ఇప్పుడు దీన్ని మళ్ళీ మార్చాల్సి వస్తుంది. ఓకే, సో మనం సింపుల్గా నేను ఇందాక సెలెక్ట్ చేసిందే అది జేపీఈజీ సెలెక్ట్ చేయాల్సింది. సో ఇది జేపీఈజీ కంప్రెస్ ఇమేజ్. ఓకే, డౌన్లోడ్ చేస్తానండి. సో ఇప్పుడు దాన్ని సింపుల్గా అప్లోడ్ చేసేస్తాను చూస్ చేసేసి. ఓకే, డౌన్లోడ్స్లో ఉంది. ఓకే, సబ్మిట్ అని కొట్టేస్తే అయిపోతుందండి. సో ఇలా మీకు చూడండి ఇక్కడ గ్రీవెన్స్ అనేది ఇలా ఇన్సర్టెడ్ అయిపోయింది. గ్రీవెన్స్ ఐడి వచ్చింది. ఈ ఐడి మీరు నోట్ చేసుకోవాలి. ఐడి నోట్ చేసుకొని దాన్ని మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే గ్రీవెన్స్ ఐడి అడుగుతుంది. ఆ గ్రీవెన్స్ ఐడి పెట్టేసి సబ్మిట్ కొట్టండి. సో మీకు ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి గ్రీవెన్స్ అప్లికేషన్ నేము స్కీము. సో ఇలా చూసేసుకొని మీరు ఇది చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. మీకు వాళ్ళే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తారు. సో దాన్ని మీరు ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇస్తాడు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ అప్లికేషన్ మనం గ్రీవెన్స్ రేజ్ చేశాను. సో ఇది సింపుల్గా డెమో కోసమే.
సో మీరు చూసి చెక్ చేసుకొని మీకు ఏ పర్టికులర్ రిలేటెడ్ ఎర్రర్ వచ్చింది ఏంటనేది దాన్ని బట్టి మీరు ఆ గ్రీవెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ గ్రీవెన్స్ రేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు గ్రీవెన్స్ రేజ్ చేస్తే వాళ్ళే మీకు ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తారండి. సో ఈ విధంగా మనం గ్రీవెన్స్ రేజ్ చేయొచ్చు. దీనికోసమే నేను ఈ వీడియో చేశాను. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో లైక్ చేయడం వల్ల మీకు వచ్చిన లాభం, నాకు వచ్చిన లాభం ఏంటి అంటే, లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూట్యూబ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారండి. ఎక్కువ లైక్స్ ఉంటే వీడియో అనేది తొందరగా రీచ్ అవుతుంది. సో మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే మీకు నచ్చితేనే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.